చాలా పూర్ ఫ్యామిలీ అండి. అంటే రెక్కాడితే గాని డొక్కాడదని అంటారు. పూర్వం సామెత సామెత ఉండేది. ఉంది. అట్లా మాకు చాలా పూర్ ఫ్యామిలీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పెరిగిన వాళ్ళం. అందుకని ఫస్ట్ రూ. 200 జేబులో పెట్టుకొని మా అమ్మతో ఇక వెళ్తున్నానమ్మా ఇలా ఎలాగోలా చేస్తానని ఒక జత బట్టలు పెట్టుకొని ట్రైన్‌లో అప్పుడు ట్రైన్ ఎంత రూ. 15 టికెట్. అది తీసుకుని హైదరాబాద్ రావటం. హైదరాబాదు అడుగు పెట్టంగానే హైదరాబాద్ అంటే కొత్తగా నాకు ఒక ఇదొక ఇదొక మాయాలోకంలాగా అనిపిస్తుంది అప్పుడు. చూడంగానే ఇంత పెద్ద నగరంలో మనం ఎలా ఉంటాం, అది చూస్తే ఆ కార్లు, ఆ ట్రాఫిక్ అవన్నీ చూస్తే అప్పుడే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అల్లు అరవింద్ గారి దగ్గరికి ఎలా వచ్చింది ఆ రోడ్డు ఎలా? చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు కారు స్టార్ట్ అయింది. బ్రేక్ ఇచ్చారు. చిరంజీవి గారు భోజనానికి వెళ్ళాలి ఇంటికి. అరవింద్ గారు నాగబాబు గారు కారు దగ్గర మాట్లాడుతున్నారు. ఎలా అన్నా ఇప్పుడే కలవాలని చెప్పేసి నేను ఆ ఫైల్ తీసుకుని వెళ్తుంటే బౌన్సర్లు ఉండారు ఇద్దరు. కలుస్తానికి వీలు లేదు, నువ్వు ఇట్లా రండి అన్నాడు. లేదు లేదు నేను కలుస్తానని నేను నన్ను ఇట్లా పెట్టి ఇట్లా నెట్టాడు బౌన్సర్. నెట్టే వరకు కింద పడిపోయా. పడిపోగానే ఫైలు కింద పడిపోయి పెద్ద సౌండ్ వచ్చింది ఫైలు. ఆ ఫైలు కింద పడంగానే అరవింద్ గారు ఇలా చూశారు. చిరంజీవి గారు, అరవింద్ గారు, నాగబాబు గారు ఇలా చూశారు ఎవరు ఏంటి అని. నేను పడ్డా. పడే వరకు అరవింద్ గారు అన్నారు, అరే పాపం పడ్డాడు, లేపండి అయ్యా, లేపు లేపు అని బౌన్సర్ అన్నారు. ఆ బౌన్సర్ వచ్చి నన్ను గట్టిగా ఇట్లా పెట్టి గిచ్చాడు. ఇట్లా గిచ్చి నేను చెప్తుంటే నువ్వు వినవు, మీ వల్ల నాకు తిట్లు పడతాను, అది పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను గట్టిగా ప్రెస్ చేశాడు. ఇట్లా లేపిన తర్వాత ఇక నేను అక్కడ ఉన్నా. అరవింద్ గారు దగ్గరకు వచ్చాడు. ఏంటి బాబు ఏంటి ఎవరు అంటే, పోతలే సార్ ఈయన చెప్పినా కానీ వెళ్ళిపోవట్లేదు అంటే, అప్పుడు అరవింద్ గారు వచ్చి ఏంటి బాబు అన్నారు. ఏం లేదు సార్, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఒక 2-3 సాంగ్స్ రాసుకున్నాను సార్, అది మీకు వినిపించాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాను సార్ నేను అంటే, పాడండి తొందరగా, చిరంజీవి గారు బయటికి వెళ్ళిపోతారు భోజనానికి, పాడేయండి అన్నాను. ఒక్క 2 పల్లవులే వినిపి ఎక్కువ వద్దన్నారు. 2 అన్నది 6 పల్లవులు విన్నారు. అంటే 6 పల్లవులు నేను కంటిన్యూగా పాడుతూనే ఉండా, ఎక్కడ గ్యాప్ ఇవ్వాల, దొరికింది అవకాశం మనకని. ఇక 6 పల్లవులు విని చిరంజీవి గారు ఓకే అమ్మా అని చెప్పేసి ఆయన భుజం తట్టి వెళ్ళిపోయారు. ఓకే బాగున్నాయి. ఏం పాటలు పాడారు అప్పుడు? అది సిగ్గు చీమంత నీ చెంప చీమంత అది ఒకటి, వయాసిస్సుల వరదై వచ్చే రాధమ్మ అది ఒకటి. అట్లా అట్లా 4-5 పాటలు పాడారు, 6 పాటలు పాడారు. అరవింద్ గారు ఈయన నంబర్ తీసుకోండి అని చెప్పేసి, నాగరాజు గారు అని ఉంటారు ఆయన, మోహన్ గారు చిరంజీవి గారికి పర్సనల్ పిఏ మోహన్ గారు, నాగరాజు గారు వాళ్ళకి చెప్పాడు, ఈ నంబర్ తీసుకోండి, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేద్దాం మనం అని చెప్పారు. అప్పుడు వాళ్ళు నా నంబర్ తీసుకున్నారనమాట. అట్లా అసలు వాళ్ళకి వినిపించటమే నాకు గ్రేట్. నాకు చాలా నిజంగా అది దేవుడిచ్చిన వరం లాంటిది. ఆ రోజు అయితే నాకు నేను కళా నిజం అనిపించింది. తర్వాత నా నంబర్ తీసుకున్నారు. నేను అనుకున్నా నంబర్ తీసుకున్నారు కానీ మనకి ఎందుకు ఫోన్ చేస్తారు పెద్దవాళ్ళు అనుకున్నాను. ఆ నంబర్ తీసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత ఫోన్ చేస్తే నా ఫోను కింద పడిపోయి చెడిపోయింది అనమాట. ఫోన్ వచ్చే టైంకి పడిపోయింది. ఎరిక్సన్ అని అప్పుడు పెద్దది ఇంత ఎరిక్సన్ ఉండేది, అది కింద పడిపోయి పని చేస్తలా. సరే ఫోన్ చేశారంట 3-4 రోజులు. ఆ కొత్త కుర్రోడు ఎవరో పాపం వినిపించాడు బాగా నుండి సాంగ్స్, అతనికి ఒక సాంగ్ అవకాశం ఇద్దాం చూడండి అయ్యా అంటే, ఎక్కడుంటాడు సార్ అంటే, ఏదో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 అనే అడ్రస్ రాశారు అంటే, నా గురించి 1 వీక్ నుండి అరవింద్ గారు చెప్తున్నారన్నారు. కానీ ఏమయ్యా ఈయనే శ్రీనివాసు మొన్న పాటలు వినిపించారు కదండి, ఏమయ్యా ఇంత పెద్ద బోర్డు సెల్ మాత్రం ఇంత సెల్ పెట్టుకున్నావు జేబులో, బోర్డు సెల్ నంబరు పనిచేయదు ఏంటది, 1 వీక్ నుండి నేను చెప్తున్నాను వాళ్ళు ఇంకా అడ్రస్ దొరకట్లేదు అంటే, సారీ సార్ నాకు సెల్లు ఖరాబ్ అయింది సార్, కింద పడిపోయాను, నీ దగ్గర ఏమేమి పాటలు ఉండేవి మొత్తం వినిపించేసి అన్నాడు. ఇక నా పాటలు నేను రాసుకున్న 27 పాటలు ఉండి నేను రాసుకున్నాయి. ఓకే సార్ అని చెప్పేసి నా పాటలన్నీ వినిపించా. ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి,
కానీ ఈ కాకుండా నేను ట్యూన్ ఇస్తా, ఆ ట్యూన్కి రాయగలుగుతావా అన్నాడు. అసలు ట్యూన్ అంటే ఏందో తెలియదు నాకు. ట్యూన్ ఇస్తాను నేను రాయ అంటే ఏమన్నా కానీ రాస్తాను సార్ అని. ఓకే వెరీ గుడ్. ఇదే ట్యూను చంద్రబోస్ గారు రాస్తున్నారు, శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, భువన చంద్ర గారు, సుద్దాల అశోక్ గారు, వెనుగెళ్ళరాం అందరు రాస్తున్నారు. మీకు కూడా ఇస్తున్నా, ఎవరికి బాగుంటే వాళ్ళకి ఇస్తా అవకాశం, కానీ మళ్ళీ నాకు ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. అంటే ఓకే సార్ మా ట్యూన్ ఇస్తామే నాకు చాలా గొప్ప సార్ అది అని చెప్పాను. 15-20 రోజులు నాకు రూమ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొన్ని వెర్షన్స్ రాసుకుని ఆయనకి వినిపించటం. దానిలో ఒక వెర్షన్ అందరు ఒక్కొక్కళ్ళు వచ్చి వినిపిస్తూ ఉండారనమాట. శాస్త్రి గారు, భువన చంద్ర గారు, బోస్ గారు అందరూ ఎవరిది ఓకే అవుతుందో అని మాకు బాగా టెన్షన్. ఇప్పుడు వాళ్ళందరిలో కూడా మీదే ఓకే అందరికంటే ఈ పాట బాగుందని అందరూ దానికే ఓటేసారు. అప్పుడు మెడ్రాస్. ఆ పాట పేరెంట్స్ ఒకసారి చెప్పండి అందరికి. అదే మందార ముగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది సీక్రెట్ చెవులే.